నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో ఏం నడుస్తోందంటే కులమే నడుస్తోందని చెప్పడంలో సందేహం లేదు. అగ్రకుల అహంకారం, బలహీన వర్గాలంటే చిన్న చూపు, అంటరాని వాళ్ళు అనేటువంటి అమానుషం, ఇలా అన్నీ కలిసి కుమ్మెరలో మల్లన్న జాతరలో మానవత్వాన్ని మంటగలిపినాయి. బడుగు బలహీన వర్గాల కన్న బిడ్డ పసి గుడ్డు దేవుడి సన్నిధిలో ప్రాణాలు విడిచింది. దేవుణ్ణి చూడడానికి పోతే డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటే రిసిప్ట్ ఇవ్వండి అని ప్రశ్నించినందుకు ఓ తండ్రి పైన దాడి జరిగింది. కట్టుకున్న భర్తను కొడుతుంటే కన్న బిడ్డను 2 నెలల పసికందును చేతిలో పట్టుకొని ఈ బిడ్డ ముఖం చూసి ఆగండి, కొట్టకండి అనంటే అదే బలంతో ఆ బిడ్డను తంతే చచ్చిపోయింది. ఆ బిడ్డ ప్రాణాలు దక్కలా. ఈ పెత్తనం అంతా ఎవరిని చూసుకొని? పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? అగ్రకుల నాయకులు ఫిర్యాదు ఇస్తే వెంబడే తీసుకొని ఫిర్యాదులు చేస్తారు, బడుగు జీవులపైన ఫిర్యాదులు చేస్తారు, బాధితుల మీద ఫిర్యాదులు చేస్తారు. తెలంగాణ మొత్తం భగ్గు అంటోంది. దళిత, బడుగు, బలహీన వర్గాలన్నీ ఏకమై న్యాయం జరగాలంటూ ప్రశ్నిస్తున్నాయి. స్వతంత్ర భారతంలో బడుగు బలహీన వర్గాలకు అగ్ర కులాల నుంచి ప్రాణముప్పు ఇంకా ఉండడం సిగ్గుచేటంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన ఇది. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు కూడా ఇంత దారుణంగా బిహేవియర్ సంపరు ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, మహిళల్ని. పోలీసులకు ఫోన్ చేస్తే ఈరోజు నేను ఆ తండ్రితో మాట్లాడినా, ఎవరైతే ఒక దుర్మార్గుడు కాలుతో తంతే, ఛాతిలో దంతే 2 మీటర్ల దూరం వెళ్ళిపోయింది ఆ పాప, 2 నెలల పసికందు. పచ్చి బాలింత. ఎవరిని చూసుకొని అండ, ఎవరిని చూసుకొని? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఒక చిన్న పాపను కాలుతో తంతే 2 మీటర్ల దూరం పోయింది. చచ్చిపోయిందయా? చంపేసిన్లు నిర్దాక్షిణ్యంగా. కేసులు ఎందుకు పట్టారు? రాజకీయ నాయకులు ఒక్కరివై ట్వీట్లు చేయరు. కుల సంఘాలు పోతున్నాయి, బీసీ సంఘాలు పోతున్నాయి, విశారదన్ మహారాజు పోతాడు. వీళ్ళకి ఎందుకో కనిపించారు. ఇప్పుడు ఎస్పీలతోటి ఫోన్లలో మాట్లాడతారు, ట్విట్టర్లు చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఆడికి ఓరు లొకేషన్కి? హైడ్రా ఇల్లు కూలుతుందంటే పోతారు కదా. మరి పోండి, ప్రాణం పోయింది. 2 నెలల పసికందును చంపేసిన్లు నిర్దాక్షిణ్యంగా చెప్పేసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ తిండి తిక్కన బంద్ చేసి ధర్నా చేస్తున్నారు రోడ్డు మీద. ఉన్నారు, లైవ్లో ఉన్నారు. ఆ పాపకు సంబంధించినటువంటి పెద్దమ్మ లైన్లో ఉంది. అమ్మా నమస్తే. అమ్మా ఏమన్నా తిన్నారా? పాప చనిపోయినప్పటి నుంచి అసలు ఎందుకంటే మాకు మా ఆడపడుచు పాప తర్వాత మా ఇంట్లో మొదటి పాప, అంటే నాకు 7 years అవుతుంది. ఇప్పటి వరకు పిల్లలే కాలేదు సార్. నాకు మా మరిది పాపనే ఫస్ట్ పాప, మా వారసురాలు ఇంటికి. ఆ పాపని తలుచుకుంటే కళ్ళల్లోనే తిరుగుతుంది. ఇంటికి వెళ్ళినా కళ్ళల్లోనే ఉంటుంది. ఇక్కడ కూర్చున్నా అసలు మాకు బతికి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మా కళ్ళ ముంగల కనపడపోయేసరికి లేదు. అది బాధ తట్టుకోలేకపోతున్నాం సార్. తిండి తినమని అంటారు అందరూ, కానీ మాకు ఎట్లా పోతుంది సార్? ఎందుకంటే మీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు అయినారు, నేను చూసినా. ఇంకా ఎందుకంటే నాకు ప్రేమ పెరిగిపోయింది ఆ పాప మీద. నాకు అట్లా అమ్మ, మీరు కొట్లాడాలంటే కొంత ఒంట్లో శక్తి ఉండాలా. సో దయచేసి కొంచెం తినండి, తిని కొట్లాడని. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. న్యాయం జరిగేదాకా సొసైటీ అండగా ఉంటుంది, రాజకీయ నాయకులు అండగా ఉంటారని చెప్పేసి నేను ఈ సిగ్గులేని రాజకీయ నాయకులను నమ్ముకుంటే ఏమీ జరగదు. బట్ సమాజం అనేది ఒకటి ఉంటుంది, సొసైటీ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా మీ వెనకాల అండగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఈవెన్ రాజ్ న్యూస్ కూడా మీకు అండగా ఉంటుంది. ఏం జరిగిందమ్మా అసలు? ఆ రోజు ఏం జరిగింది? తల్లిదండ్రులు ఏమన్నారు? అసలు వాళ్ళు ఎవరు? అటాక్ చేసింది ఎవరు? కొట్టింది ఎవరు? చంపేదాకా ఎందుకు పోయింది? ఏం చూసిండ్రు అక్కడ? ఆ రోజు ఏమైంది? సార్ మేము జాతరకి, అంటే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ జాతరలోనే ఉన్నారు సార్. అయితే మాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి జాతరకి రమ్మంటే మేము హైదరాబాద్ నుంచి జాతరకు వచ్చినాము. 18th రోజు
మేము ఏం చేసామంటే స్నానం చేయకుండా వచ్చినందుకు పైనకి వెళ్ళి గుడి దగ్గర గుండం దగ్గర స్నానం చేసుకుని వద్దామని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళందరం వెళ్ళినాం సార్. వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చి మల్లన్న దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్దామని చెప్పి అక్కడ వెళ్ళినాం. అక్కడ గేట్ ఉంది అడ్డుగా. అయితే లోపలికి వెళ్తే అయిపోతుంది, బయట నుంచి దర్శనం ఎందుకు చేసుకోవాలి, లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాం. మా అత్తమ్మ అన్నది వెళ్దాం దా అని చెప్పి ముందుకు వెళ్ళినాం సార్. మా ముందలున్న వాళ్ళనేమో ఫస్ట్ పంపించేసిరు. అయితే పంపించగానే ఇంకా మేము వెళ్ళే టైంలోనే గేట్ వేసేసి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఆయన ఉన్నారో ఆయన ఏం చేసిండు, గేట్ వేసేసి ఇంకా ఇంకో శరణార్థి 100 రూపీస్ ఎవరైతే వేస్తారో వాళ్ళని మాత్రమే లోపలికి రానియాలి, లేకపోతే లేదని చెప్పి అన్నారు. అయితే మేమేం అడిగినాం అంటే ఇప్పుడు పెట్టిరు ఇట్లా, ఇంతకు ముందుకు ఎందుకు లేదు, దేవునికి మొక్కడానికి కూడా మేము 100 రూపాయలు వేసి దేవునికి మొక్కాలా, మేము బీద వాళ్ళం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మా మనసు పూర్తిగా వేస్తే వేస్తాము లేకపోతే లేదు, మీరు ఎవరు అన్నానికి అని అంటే ఇంతకీ మీరు ఎవరు అన్నా ఈ మాట చెప్తున్నారు అని అంటే నేను కార్యకర్త నీ గుడికి అని అన్నాను. కార్యకర్త అంటే ఇంతకు నువ్వు అసలు అర్థం కాలే అన్నా అని మా అత్తమ్మ అడిగింది సార్. అడిగితే ఇంతకు నువ్వెవరు ఆ మాట అడగనికే నీకు అవసరం లేదు, నువ్వు మొక్కడానికి వస్తున్నా బయట నుంచి బయట మొక్కి వెళ్ళిపోవే అని అన్నాను. అనగానే వే అనగానే మా అత్తయ్య కోపం వచ్చింది. రాగానే నువ్వేగి అన్నదనంటే లంజే చిన్న గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడారు సార్. అక్కడ మాట్లాడి నూకేసిరు. నూకితే ఇంకా కొంచెం దూరం వెళ్ళినాం. కిందికి వెళ్ళి ఇంకా రచ్చకట్ట దగ్గర కూర్చున్నాం. మా మరిది అప్పుడే వచ్చిండు. రాగానే వాళ్ళ ఫ్రెండ్ చూసి చెప్పిండంట, అరే మీ మమ్మీని ఇట్లా తిట్టిరురా, ఇట్లా నూకేసిరు దేవుని దగ్గరికి వెళ్తానంటే మరి ఇంత దారుణమా, ఇంత న్యాయమా అని చెప్పి మేము బాధపడుకుంటే వెళ్ళినాం. వెళ్ళగానే మా మరిది వచ్చి మమ్మల్ని ఏమడిగిందంటే ఏమైందనంటే గిట్లా అంటున్నారు, గిట్లా ఇట్లా చేస్తున్నారు అని అన్నారు. ఆయన కూడా ఫస్ట్ తెలిసింది. అయితే అడిగేసి వస్తా ఆగమ్మ, వానికైతే అమ్మ మాకైతే అమ్మ కాదా, వాడైతే ఏంది మేమైతే ఏమని చెప్పి మా మరిది వెళ్ళి అడిగిండు. అడిగి కిందికి దిగి వచ్చేంత లోపల స్టెప్స్ దిగంగానే ఆయనని లోపల వేసిర్రు. మా అత్తమ్మని లోపల తీసుకుపోయారు. పిచ్చి కొట్టిరు. మేము వెళ్ళి అడ్డం వెళ్తే మాకు ఇక్కడ పడితే అక్కడ చేతులు వేసి నూకేయడం అలాంటిది జరిగింది సార్. ఇంకొకటి వాళ్ళ మమ్మీ మా ఆడపడుచు పాప వాళ్ళ మమ్మీ ఆడపడుచు ఉండి గేట్ లోపలికి మా మరిదిని మా అత్తయ్యని గుంజుకెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కొబ్బరికాయలతో కొట్టిరు, రాడ్ తీసుకొని కొట్టిరు, కొడవలి దాన్ని తీసుకొని పొడవడానికి కూడా వెళ్ళిరు సార్. అక్కడ వెళ్తే ఇట్లా తప్పించుకున్నాడు మా మరిది. అయితే అది చూడలేక వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే అమ్మ నా పాపనన్నా చూసి వదులుతారేమో అని చెప్పి పాపని తీసుకొని అన్నా నీ కాళ్ళు మొక్తాన్నా, నీకు దండం పెడతాన్నా, ఈ 2 నెలల పాపనన్నా చూసి వదలండి అన్న, అతనికి ఏమన్నా అయితే మాకెవరు చూసే వాళ్ళే లేరన్నా అని చెప్పి అంటే నువ్వే కావాలానే, నువ్వే చెప్పాలానే అని చెప్పి ఆ పాపని అట్లా నూకేసిరు సార్. నూకేసినాక కూడా వాళ్ళ ఎంతగానో అడిగిరు సార్. మా ఆడపడుచు మా తోటి కోడలు అడిగి అన్ని దండం పెడతానన్నా, మీకు కాలు మొక్తానన్నా, వదలండి అన్న, మేము వెళ్ళిపోతాం, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తా కూడా వినలే. మీరు తక్కువ కుల పొలంతో తిరుగుతారు, మీరు ఎస్సీ వాళ్ళతో తిరుగుతారు, మాదిగ మాల వాళ్ళతో తిరుగుతారు, మాతోనే తిరిగారు మీరు. మీది ఇట్లా అని గలీజ్ గలీజ్ మాటలు. మా అత్తయ్య నువ్వు ఎట్లా కన్నావు అసలు, నీకు నీ అన్న ముగ్గురు 3 రకాలు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు సార్. అక్కడ మమ్మల్ని పాపని తన్నిరు, తల్లిని కొట్టిరు, తండ్రిని కొట్టిరు, వాళ్ళ నాన్నమ్మని కొట్టిరు, వాళ్ళ అత్తయ్యని ఇట్లా ఇట్లా చున్నీ పట్టుకొని డ్రెస్ పట్టుకొని నూకేసారు సార్. ఇక్కడ పడితే అక్కడ చేతులు వేయడం ఎంత గలీజ్గా చేసారంటే మరి దారుణంగా చేశారు సార్. కాళ్ళ మీద పడ్డం. మేము ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుతున్నాం. అన్న తాత నీ కాళ్ళు మొక్తాం తాత, మమ్మల్ని వద్దండి తాత అని అంటే ఒక్క నిమిషం కూడా వదలేదు. ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 9:30 వరకు అందులోనే బోన్లోనే ఉన్నారు సార్. అక్కడ మాకు అసలు ఏది చూపించలేరు. వదలండి అంటే వదలలేదు. సర్పంచ్ వచ్చిండు, ఇంకెవరెవరో బయట నుంచి వాళ్ళందరూ కాల్ చేసి పిలిపిస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు 10 మంది కొట్టిరు, ఆ 10 మంది పోయి రెస్ట్ తీసుకొని ఇంకో 10 మంది వచ్చారు, వాళ్ళు కొట్టగానే ఇంకో 10 మంది. ఎన్ని గంటలు కొట్టిండ్రు? 5 o'clock నుంచి 9:30 వరకు సార్. పోలీసులకు ఫోన్లు ఏం చేయలే? పోలీసులు రాలే? పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గొడవ ఆగింది అక్కడ. అప్పుడు పోలీసులకు ఎప్పుడు ఫోన్ చేస్తే ఎన్ని గంటలకు రెస్పాండ్ అయినారు? ఎంతసేపటికి వచ్చిండ్రు? అప్పుడు 9 o'clock వచ్చిరు సార్. అక్కడ అంటే వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కానీ ఫోన్ అయితే చేసిరు. చేయగానే రాగానే 9 o'clock రాగానే అప్పుడు గొడవ ఆగింది. అక్కడ కూడా వాళ్ళు ఉన్నాక కూడా వాళ్ళ మీద చెయ్యి వేస్తే మేము ఉన్నాము, మేము మాట్లాడుతున్నాం కదా, మీరు వినరా, మాకు వినరా అంటే మేము వద్దాయింగా మీకు అంటే మేము ఉన్నాక కూడా నువ్వు అట్లా చేసావు అని సార్ వాళ్ళు అడిగిరు సార్. అయితే ఇక వాళ్ళు ఇంకా నిల్చున్నారు. అయితే ఏమైనా సరే సార్, మేము మా క్యాస్ట్ ఎస్సీ, నేను ఆ అమ్మాయి ఎస్సీ, మా హస్బెండ్ మళ్ళీ మా మరిది ఏమో బీసీ. అయితే సార్ క్యాస్ట్ ఫీలింగ్ చాలా. మేము 7 years అవుతున్న మ్యారేజ్ అయ్యి ఇప్పటి వరకు సార్ మేము ఊరు వెళ్ళినాం. మళ్ళీ ఇన్ని రోజుల దాకా వాళ్ళ కంటికి మేము కనబడ్డప్పుడు మీ క్యాస్ట్ ఇది అని చెప్పి అనలేరు. మీ క్యాస్ట్ ఏంది, మీ సిగ్గుచేటు పడ్డాం సార్. మేము ఆ ఊర్లో మా క్యాస్ట్ ఏందో కూడా చెప్పుకోలేకపోయినాం. కొన్ని రోజులు మా క్యాస్ట్ ఇది అని చెప్పుకోలేక కళ్ళు ఎట్లా తలదాచుకొని తిరిగినాం సార్. నేను అసలు ఇంట్లోకి బయటికి వెళ్ళాలన్న అమ్మ
మా క్యాస్ట్ ఇది తక్కువ క్యాస్ట్ అని చెప్పి మమ్మల్ని చులకనగా చూస్తున్నారని చెప్పి ఇంట్లోనే ఉండడము. అక్కడక్కడనే ఎవరైనా వస్తే మాట్లాడడం, చుట్టాలు వచ్చినా వాళ్ళు ఎవరంట ఇట్లా వాళ్ళు ఏం కులం అంటే కూడా చెప్పుకోలేకపోయినాం సార్ మేము. అసలు మా ఇంటికి ఎవ్వరు వచ్చినా ఏం చేస్తారు వాళ్ళకి ఎట్లా అంటే వీళ్ళ క్యాస్ట్ ఇది, వాళ్ళు వాళ్ళతో తిరగదు ఎప్పుడు ఇక రెడ్డిస్తోనే వాళ్ళు ఇంకా ఏమంటే వాళ్ళు లుంగి పట్టుకొని ఇంకా పంచ కట్టుకొని వస్తారు, ఇక పంచ పట్టుకొని తిరిగితే ఓకే దానికి ఓకే మేము ఒప్పుకుంటామని అంటారు. తిరగకపోతే ఇట్లా చేస్తారు సార్, మా మీద దౌర్జన్యం చేస్తారు. అసలు ఒక్క మాట సార్, నేను రెడ్డి అయితే ఎవడైతే ఏంది సార్, మాదిగా అయితే మాల అయితే వాడు రెడ్డి అయితే ఎవడు సార్ మాకు, వాడు రెడ్డికి ఎవరికి రెడ్డి వాడు రెడ్డి అయి ఉండొచ్చు. వాడు అమ్మ కడుపు నుంచే పుట్టిన, మేము అమ్మ కడుపు నుంచే పుట్టినాం. మళ్ళా వాడు తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు రక్తం అంటకుండానే పుట్టినా సార్ వాడు. మేము రక్తం అంటకుండానే పుట్టినామా? అదే తల్లి కడుపులో రక్తం అంటుకొని మేము పుట్టినాము, వాడు పుట్టినా అదే వాడి తల్లైనా ఒకటే మా తల్లైనా. కులం ఒకటి అడ్డుపడ్డందుకు ఈ రోజు నీ కులం అది నా కులం అది అన్ననికి ఆ అధికారం మనకి ఎవరిచ్చింది సార్? ఇది వాళ్ళకి ఏ అధికారంతోనే మా క్యాస్ట్ ఫీలింగ్ చూస్తారు? మేము వచ్చినాక ఏ దాంట్లోకైనా వెళ్తే ఎందుకు వెళ్ళనియరు మమ్మల్ని? అసలు అంటే మాకు రైట్స్ లేవా? అంటే మాదిగా మళ్ళీ వాళ్ళకి రైట్స్ లేవా? అంటే రెడ్డిస్కే ఉందా? మళ్ళీ అట్లయితే మా జాతీయ జెండా ఎగరేసినప్పుడు కూడా వాడు రావద్దు, ఎందుకంటే మా క్యాస్ట్ వాళ్ళు అక్కడ ఉంటారు కదా. ఈ క్యాస్ట్ వాళ్ళు అక్కడ ఉంటారు, మేము వెళ్ళొద్దు, మేము రెడ్డిస్ కదా, మేము ఇక్కడ దూరంగా ఉండాలి అని చెప్పి మమ్మల్ని కూడా వేధించాలి. అప్పుడు ఎందుకు వేధించారు సార్? అంటే వాళ్ళకి అప్పుడు ఒకటేలాగా ఉండాలి, ఇప్పుడు ఒకటేలాగా ఉండాలి అంటే మాకు ఏ రైట్స్ ఉండదు, వాళ్ళకి అన్ని రైట్స్ ఉండాలి. చాలా పెద్ద ప్రశ్నలు మీరు అడిగినవి, పెద్ద ప్రశ్నలు. ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి మెదళ్లను పెట్రోల్తో కడిగినా కానీ అహంకారం, ఆ భావం అనేది పోవట్ల. కానీ 2 నెలల పసికందును కాలుతో తన్నాడంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషం కక్కుతున్నారు. 2 నెలల పసికూన ఏడుస్తుంది, గుక్కపట్టి ఏడుస్తుంటే కాలుతో కళ్ళ ముందు చెప్తున్నారు, సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, వీడియో కనిపిస్తుంది, ఆ కొబ్బరికాయల రూమ్లో వేసి కొడుతున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ కనిపిస్తున్నాయి రాజ్ న్యూస్ స్క్రీన్ పైన. పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, పేరెంట్స్, ఆ పాపకు సంబంధించినటువంటి పెద్దమ్మ మాట్లాడుతుంది. కేసులు ఫైల్ చేయడానికి కోర్టు డైరెక్షన్లు ఉన్నాయి, రేపు ఫైల్ చేస్తామంటారు. ఇద్దరి మీద చేసినాం, ఇంకొక ఇద్దరి మీద చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? చంపేస్తారా? కులాల పేరు పెట్టి చంపేస్తారా? ఇప్పుడు న్యాయం జరగాల. వాళ్ళు ఏమంటున్నారు? మా బిడ్డ మాకు తెచ్చేయండి అంటున్నారు. అయిద్దా అమ్మ? ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మాకు ఏమీ అవసరం లేదు సార్. ఎవరైతే మా పాపని చంపిండో వాడు అరెస్ట్ కావాలని మేము ఇప్పుడు ఐదు రోజుల నుంచి విశార్దన్ మహారాజ్ సార్ రావాలని మేము అన్నాం సార్. సార్ వస్తున్నారని చెప్పిర్రు. మేబీ మాకు ఖచ్చితంగా సార్ న్యాయం చేస్తారని నాకు ఖచ్చితంగా మాకు హోప్స్ బాగా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే సార్ వచ్చిన తర్వాతనే ఇంత ఇన్సిడెంట్స్ జరిగింది సార్. మాకు ఇక్కడ ఈ రాజకీయాలు ఎవరైతే మా దగ్గరికి ఇప్పుడు వచ్చి మాట్లాడతారో ఆ సార్ వల్లనే ఎంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయింది సార్. సార్ వస్తారు, సార్తో మాట్లాడి సారే ఒకటి కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము కాస్త బీద వాళ్ళం సార్. ఇంకొకటి ఏంటంటే వాడు చంపింది ఈ రోజు కులం బిడ్డ కాదు, జాతీయ బిడ్డని చంపిండు వాడు. జాతీయ బిడ్డని ఏ స్కూల్ కి పోయినా కూడా రెడ్డి రావాలి, ఏ స్కూల్ కి పోయినా కూడా మాది కానీ మమ్మల్ని పిలుస్తారు. మేము చదువుకునే స్కూళ్ళు కూడా అవే. రెడ్డిస్ కూడా మా స్కూళ్ళకి రావద్దని మేము పెట్టినామా ఏమైనా ఎప్పుడైనా? అంటే మాది తక్కువ జాతి కులం అని ఈ రోజు నువ్వు అన్నావు. అరే రెడ్డి నువ్వు ఏడవున్నా ఇడికి రా, ఇప్పుడు చూసుకుందాం రా అని చెప్తే వాడు వస్తాడా? రాడు. ఎందుకంటే వాడు పిరికివాడు, మేము ధైర్యవంతులం. మా కులం తక్కువ ఉన్న వాళ్ళు ఈ రోజు ధైర్యవంతులు. వాడు రెడ్డి అయ్యుండి ఎక్కువ కులపోడున్నాడు, పిరికివాడు. ఆడ ఎట్లా అంటే కొజ్జాయింగాడు. ఈ రోజు జాతీయ బిడ్డని చంపినాడు, కులం కాదు జాతీయ బిడ్డని చంపిండు. చిన్న పిల్లని చంపినంత మాత్రం వాడు ఏమైనా బాగుపడతాడా? కానీ వాడు మాత్రం అరెస్ట్ కావాలని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే సో ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టారంటున్నారు కదా, పోలీసులు కొంతమంది అరెస్ట్ చేసిన అంటున్నారు కదా, దాంట్లో మీరు మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? వాళ్ళని అరెస్ట్ చేశారా? అసలు వాళ్ళను తప్పించారా? ఏం జరిగింది? అసలు అరెస్ట్ చేస్తామని చెప్పారు సార్. ఇప్పటి వరకు వాళ్ళని అసలు మాకు ఎలాంటి ప్రూఫ్స్, కనీసం ఫోటోనైనా చూపండి వాళ్ళు అరెస్ట్ చేసినట్టు, లేకపోతే మాకు లైవ్ అన్నా చూపేయండి. ఏది లేదు సార్. డిఎస్పీ సార్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు? అమ్మ మేము అరెస్ట్ చేస్తాం, మీకు న్యాయం చేస్తాం. ఏం సార్ మాకు అన్యాయమే జరుగుతుండే, న్యాయం ఏం కనబడట్లేదు మాకు. 5 రోజుల నుంచి పోరాడుతున్నాం ఇంతగానము. విశారదన్ మహారాజ్ సారు మాతోటి ఫస్ట్ ఎప్పుడైతే గొడవ అయిందో అప్పటి నుంచి 4 o'clock వరకు మాకు ఎప్పుడు మబ్బుల ఎవరు తెల్లారజామున 4 గంటల వరకు మాతోనే ఉన్నారు సార్. అప్పుడు ఏమన్నారంటే నేను హామీ ఇస్తున్నానని చెప్పారు, డిఎస్పీ సార్ చెప్పారు.
నేను హామీ ఇస్తున్నాను, వాళ్ళ అరెస్ట్ చేస్తాను, రిమైండ్ లో పెడతానని చెప్పి ఏదేసారి లేరు వాళ్ళు. అంటే వీళ్ళకి లంచాలు ఇచ్చిరా లేకపోతే వీళ్ళే వాళ్ళ ఎంట తిరుగుతున్నారా? అందులో ఒక ఆయన రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మాకెవరు లేరు కదా, మా అంటే సాకలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని మాకు సపోర్ట్ చేయట్లేరు వాళ్ళు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ధర్నా జరుగుతుంది మీ వెనకాల కూడా చాలా మంది నాయకులు ఉన్నట్టున్నారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించండి. అక్కడ ధర్నా ఏం జరుగుతుంది ఒకసారి కెమెరామ్యాన్ ధర్నా వైపు ఒకసారి